నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే డబ్బుల వల్ల పడతలేవని అయితే చాలామంది అయితే రైతన్నలు అయితే చెప్తున్నారన్నమాట. మరోపక్క చూసుకున్నట్టయితే ఈసారి కూడా మనకు వర్షాలు అనేవి కూడా ఈ యొక్క సంవత్సరంలో చూసుకున్నట్టయితే మనకు వర్షపాతం అనేది కూడా చాలా తక్కువ వరకు అయితే నమోదైనట్లయితే తెలుస్తుంది. అయితే పలు చోట్ల వర్గాల్లో చూసుకున్నట్టయితే రైతు సోదరులందరూ కూడా ఈసారి మనకు మొక్కలపై కానివ్వచ్చు, అలాగే ఇతర పంటలపై అయితే మెరుగు చూపెట్టారన్నమాట. పత్తిపై కానివ్వచ్చు, అలాగే ఇతర సాగులపై కూడా మెరుగు అయితే చూపెట్టడం అయితే జరిగింది. ఎప్పుడైనా కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారో ఈ యొక్క ప్లేస్లో వచ్చేసి ఇది ఒక స్థలం వచ్చేసి అయితే ఈ యొక్క మనం వ్యవసాయం అయితే చేస్తామన్నమాట. మనం ప్రతి ఏట ఎప్పుడైతే ఉందో దానికి సంబంధించి కూడా మేము ఎప్పుడు కూడా పొలం అయితే వేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు సాంబా అంటారు, అలాగే 1010 అంటారు, ఇట్లా దొడ్డ అట్లు ఉంటాయి కదా, ఏవైతే ఎప్పుడైనా కానీ మేము వేస్తామన్నమాట. కానీ ఈసారి చూసుకున్నట్టయితే మాకు నీళ్ళు అంతే ఇప్పటి వరకు అయితే బావిలో కూడా చూసుకున్నట్టయితే నీళ్ళు అనేవి అయితే లేవన్నమాట. నీళ్ళు అనేవి కూడా మనం మొత్తానికే చూసుకున్నట్టయితే చాలా తక్కువనే అయితే కూడా బావిలో వచ్చేసి కూడా నీళ్ళు అనేవి కూడా మనం చూసుకున్నట్టయితే బోరు అనేవి కూడా చాలామంది అయితే అక్కడ మీరు ఇక్కడ ఏవైతే అక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకుంటున్నారో ఇక్కడ చూడవచ్చు అన్నమాట. చుట్టుపక్కల కూడా చూసుకున్నట్టయితే మనం చాలా తక్కువ వరకు అయితే చూసుకున్నట్టయితే ఈసారి అయితే పంట అనేది కూడా చాలా దిగుమతి అనేది కూడా మనకు చాలా తక్కువ చూసుకున్నట్టయితే అందరు కూడా ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ ఈ యొక్క నివసిస్తున్న ప్లేస్లో వచ్చేసి కూడా చాలా వరకు అయితే ఈసారి వచ్చేసి కూడా రైతు సోదరులందరూ కూడా మొక్కలపై అయితే మెరుగు చూపెట్టారన్నమాట. సో ఇప్పటికే మనకి ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా చూసుకున్నట్టయితే ఈ మనకు పెన్షన్ డబ్బులకు సంబంధించి, అలాగే పెన్షన్ పెంపు చేస్తామన్నది కూడా, అలాగే వికలాంగులకు కానివ్వచ్చు, అలాగే మెడిసిన్కి సంబంధించి కూడా చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతున్నారన్నమాట. రైతు సోదరులకి పెట్టుబడి సాయం అనేది అందజేయాలని అయితే చెప్తున్నారు. యాసంగి సీజన్కి సంబంధించి రైతు సోదరులందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడలేదని అయితే చాలామంది అయితే చెప్పడం జరిగిందన్నమాట. మరి డబ్బులకు సంబంధించి కూడా పడతాయి అనేది కూడా మనకి ఎలాంటి క్లారిటీ అనేది కూడా ఇవ్వట్లేదు అన్నమాట. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఎవరు కూడా మాట్లాడే సిచ్యువేషన్ అనేది కూడా మనకు చూసుకున్నట్టయితే చాలా తక్కువ వరకు అయితే ఈ యొక్క రైతు భరోసా డబ్బులకు సంబంధించి కేవలం 4 ఎకరాల వరకు అనేది డబ్బులు అనేవి అయితే పడినట్లయితే తెలుస్తుందన్నమాట. మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకు స్పందించడం లేదు రైతు భరోసాకు సంబంధించి. మరి ఎప్పుడు ఈ యొక్క పెండింగ్ ఫండ్స్ అన్నమాట. ఈ యొక్క చూసుకున్నట్టయితే మనకి ఎన్నికలు అనేది రాబోతున్నాయి. ఈ ఎన్నికలు అయితే వచ్చినట్లయితే మరి డబ్బులు అనేకి సంబంధించి కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖల మంత్రి గారు కూడా మాట్లాడడం లేదన్నమాట. ఎవరు కూడా పట్టించుకోవడం అయితే లేదు. రైతుల పరిస్థితి అనేది వచ్చేసి కూడా చాలా వరకు అయితే చాలా దరిద్రంగానైతే మారిందన్నమాట. ఈ రోజులలో చూసుకున్నట్టయితే చాలామంది రైతు సోదరులు అయితే పంట పొలాలకు సంబంధించి కూడా ఇప్పటివరకు అయితే ఈ యొక్క వ్యవసాయం చేయడానికి కూడా మెరుగు చూపట్లేదు అన్నమాట. ఎందుకంటే పెట్టుబడి సాయం అనేది చాలా తక్కువ వరకు అయితే అందుకోవడం అయితే జరిగింది. కేవలం వానాకాలం సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి అందరికీ కూడా పడినప్పటికీ యాసంగి సీజన్కి సంబంధించి పెట్టుబడులకు ఏవైతే మందు బస్తులు కానివ్వచ్చు, అలాగే ఇతర సమస్యలతోనైతే చాలా వరకు అయితే రైతు సోదరులు అప్పులు చేసే పరిస్థితిలో కూడా ఉండడం అయితే జరిగిందనమాట. రాష్ట్రంలో యూరియా కొరత అనేది కూడా చాలా వరకు అయితే యూరియా అనేది కూడా సరఫరా అనేది కూడా మనకు దిగుమతులు కానివ్వచ్చు, అలాగే రైతు సోదరులపై కూడా చేసుకోవడం అయితే జరిగింది. ఇది అసలు న్యాయమే కాదన్నమాట. మరి ఈ యొక్క పెండింగ్ ఫండ్స్కి సంబంధించి కూడా మనం మాట్లాడనున్నట్లు ఈ యొక్క వ్యవసాయ శాఖల మంత్రి గారు కూడా స్పందించాల్సి అయితే మనకు అందరూ కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. రైతులందరికీ ఆదుకున్నట్లు ప్రభుత్వ అధికారులకు కానివ్వచ్చు, అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే వ్యవసాయ శాఖల మంత్రికి అయితే యాదికైతే లేదన్నమాట. సో మనం అనేది చేసి కూడా యాదిక అనేది అయితే ఒకసారి అయితే ట్రై చేద్దాం. సో ఓకే, ఇదన్నమాట. ఆల్రెడీ కూడా అన్ని ఛానల్స్లలో చూసుకున్నట్టయితే రైతు భరోసాకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఈ యొక్క విషయం ఏదైతే ఉందో వాళ్ళు కూడా ముందేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఓకే, మన ఛానల్ని ఇంకా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకోండి. ఫ్యూచర్లో చూసుకున్నట్టయితే మంచి మంచి రైతుల గురించి విశేషాలు అనేవి కూడా మనం తీసుకురావడానికి అయితే ముందంచన వెళ్తున్నాం అయితే జరిగిందన్నమాట. సో ఓకే.